హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిషూస్ కిచెన్ అండ్ హెల్త్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇంట్లో ఇడ్లీ లేదా దోసపిండి మిగిలితే అందులో కాసిన్ని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కలిపి పునుగులా వేయడం మనందరికీ తెలిసిందే. చల్ల పునుగులు అంటే గుర్తుకొచ్చేది విజయవాడ, గుంటూరు. సో ఈ రెండు ప్లేసుల్లో ఈ చల్ల పునుగులు అనేవి చాలా ఫేమస్ అండి. ఈరోజు మనం చల్ల పునుగుల్ని మరియు దీనికి కాంబినేషన్గా టమాటా చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాము. ముందుగా ఒక గిన్నెలోకి అరకప్పు గోధుమ పిండి, అరకప్పు మైదా పిండి, ఒక కప్పు బాగా పులిసిన పెరుగు వేసుకోవాలి. అరకప్పు గోధుమ పిండి, అరకప్పు మైదా పిండికి ఒక కప్పు పెరుగు అయితే కరెక్ట్గా సరిపోతుంది. పావు టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత సాల్ట్, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, అదేనండి వంట సోడా అంటాం కదా, అది వేసుకొని ఈ పిండిలో పెరుగు మొత్తం కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటేనే మనం ఇన్స్టెంట్గా పునుగులు వేసుకునేటప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ వంతు సపోర్ట్ని మన ఛానల్కి తప్పకుండా ఇవ్వండి. ఇలా కింద నుంచి పైకి పిండిని బీట్ చేసుకున్న తర్వాత ఏ కప్పుతో పెరుగు తీసుకున్నామో ఆ కప్పులో కొద్దిగా నీళ్లు పోసుకొని మరొకసారి ఈ పిండిని కలుపుకోవాలి. మనం ఆల్రెడీ పెరుగు వేసుకున్నాం కనుక ఎక్కువ నీరైతే అవసరం పడదండి. నీళ్ళు ఎక్కువ వేసుకోవడం వల్ల పునుగులు అనేవి ఎక్కువ ఆయిల్ని పీల్చుకుంటాయి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి. కొద్దిగా చేత్తో పిండి తీసుకొని ఇలా పునుగుల్లా వేసుకొని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 1 నుంచి 2 గంటల పాటు ఈ పిండిని నాననివ్వాలి. అంతలోపు చట్నీ కోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 3 టీ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఈ నూనె వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు దోరగా వేయించుకోవాలి. మధ్యలోకి తుంచుకున్న 7 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. సన్నగా తరిగిన ఒక చిన్న ఉల్లిపాయ, సన్నగా తరిగిన 3 టమాటాలు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 7 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మరొక నిమిషం పాటు ఆయిల్లో వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇది ఆప్షనల్ మాత్రమేనండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు రుచికి సరిపడినంత కల్లుప్పు, పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఇది మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకొని మరొకసారి ఈ మిశ్రమం మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడకనిస్తే చట్నీ అనేది ఎక్కువ ఆయిల్ పీల్చుకోదండి. ఇప్పుడు మూత తీసుకొని కొద్దిగా చింతపండు వేసుకోవాలి. మనం ఆల్రెడీ 3 టమాటాలు వేసుకున్నాం కనుక కొద్దిగా చింతపండు అయితే సరిపోతుంది. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఈ మిశ్రమాన్ని తీసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మంటని మీడియంలో పెట్టుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఒకసారి కలుపుకొని కొద్దిగా పిండి తీసుకొని చిన్న చిన్న పునుగుల్లాగా ఇలా వేసుకోవాలి. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ ఒక 5 నిమిషాల పాటు ఈ పునుగుల్ని కాచుకోవాలి. అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అదేవిధంగా సెకండ్ బ్యాచ్ కూడా వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మంటను మాత్రం మీడియంలోనే పెట్టుకోవాలి. వీటన్నింటినీ ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటో చట్నీతోటి సర్వ్ చేసుకుంటే మనకెంతో టేస్టీగా ఉండే చల్ల పునుగులు రెడీ అయినట్లే. మీరు కూడా ఈ ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ బటన్ పైన క్లిక్ చేస్తే మేము పెట్టే నోటిఫికేషన్స్ మీకు వస్తాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.